రైట్, ఇంకొక పెద్ద వార్త. ఇది నిన్న సౌత్ ఫస్ట్లో వచ్చింది. సౌత్ ఫస్ట్లో వచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ కథనం. ఈ కథనం ఏంటంటే, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదు, రేవంత్ సర్వనాశనం చేసిండు, 6 గ్యారంటీల అమలులో ఘోరంగా విఫలమైండు, మంత్రుల మధ్య గొడవలు, వాటాల పంపకాల లొల్లి కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చిండు, రిజర్వేషన్ అంశం హ్యాండిల్ చేయలేకపోయిండు, పార్టీకి రెడ్లు దళితులు దూరం అయ్యిర్రు, రేవంత్ నిర్వాకం వల్ల అన్ని కులాల వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు, అనవసరంగా రాహుల్ గాంధీ పేరు లాగాడు, ఇది రాహుల్ ఇమేజ్కి కూడా డ్యామేజే, అసంతృప్త ఎమ్మెల్యేలతోటి మల్లికార్జున ఖర్గే ఆవేదన. సంచలన విషయాలు బయటపెట్టినటువంటి సీనియర్ జర్నలిస్టు సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు గారు నిన్న ఒక కథనాన్ని రాసిండు. వాస్తవానికి ఇది కరెక్టే. ఎందుకంటే ఈ విషయాలు బయటకు వచ్చి ఇట్లా మల్లికార్జున ఖర్గేని ఇలా అందరూ పోయి కలిసి వచ్చారు. ఈయనెవరు? ప్రభుత్వం మీద ఒక ఆర్టికల్ రాసినటువంటి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈయన. ఆయనతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ప్రభుత్వంలో ఉన్నా లేనట్టు, లేకున్నా ఉన్నట్టు, ఏదో అప్పుడప్పుడు కనపడుతున్న మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి మన దామోదర్ రాజనరసింహన్న గారు. ఆయనతో పాటు ఇంకొంతమంది నాయకులు, వీళ్ళందరూ పోయి మల్లికార్జున ఖర్గే గారిని కలిసి వచ్చారు. కలిసి వచ్చినాక మల్లికార్జున ఖర్గే గారు కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేసిండంట. ఇది సౌత్ ఫస్ట్ రాసినటువంటి కథనం ప్రకారము. వాస్తవానికి ఆ రోజే అనుకున్నాం, మేము కలిసి వచ్చిన రోజే అనుకున్నాం, తప్పకుండా ఆయన మాట్లాడి ఉంటాడు, ఇక్కడ పరిస్థితులు కూడా అక్కడ వివరించేసి ఉంటారు అని చెప్పేసి. ఈ అందరికీ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నది పరిస్థితులు, పరిపాలన ఎట్లా ఉన్నది అన్నప్పుడు వీళ్ళందరూ బ్రీఫింగ్ ఇచ్చారు. ఏం లేదు సార్, అంత ఆగం పంచకంతా ఉన్నది. సో ఇక్కడ కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత వస్తున్నది, ఏం రానోడికి ఏం రావడం లేదు, ప్రజలు మాత్రం గోసపడతా ఉన్నారు. ప్రజలు ఏ నమ్మకంతోనైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించిర్రో ఆ నమ్మకం ఇవాళ బొమ్ము కలిసిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు కనీసం తిరిగి చూడాలంటే కూడా ఆయా ప్రజలు కనీసము ఆలోచన కూడా చేయడం లేదు. ఏ పార్టీ మీదనైనా వ్యతిరేకత రావడం కామన్, సహజం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీల మీద వ్యతిరేకత వస్తూ ఉంటుంది. కానీ తెలంగాణ చరిత్రలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక పార్టీ మీద కోపం, పగతోని రగిలిపోతూ ఉన్నారు ప్రజలు. వ్యతిరేకత రావడం వేరు, కోపం రావడం వేరు, దాన్ని పగలెక్క మారిపోవడం కూడా వేరు. ఎందుకంటే వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంటుంది. కోపం కానీ పగ కానీ వచ్చిందంటే అది తగ్గదు, ఇంకా జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. సో కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రజల నుంచి ఏం మూట కట్టుకుందంటే కోపాన్ని మూట కట్టుకుంది, పగని మూట కట్టుకుంది. ఈ కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపించినామో అట్లా బొందబెట్టాలరా అనేటువంటి మాట ప్రజల నోటి నుంచి వస్తూ ఉన్నది. దానికి కారణం ఎవరు అంటే ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పిండు. రాష్ట్ర పరిస్థితులు అడిగి తెలుసుకొని మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి చేతిలో పెట్టినందుకు మొత్తం సర్వనాశనం చేసిండు. ఎప్పుడైనా దూకుడు మంచిదే రాజకీయాలలో, కానీ అదే దూకుడుగా పోతే అది ఎన్నడో ఒక రోజు ముంచేస్తుంది. ఆచి తూచి వ్యవహారం చేయాలి. మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఒక శాసనం లెక్క ఫీల్ కావాలి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ నోటికి వచ్చింది మాట్లాడే మొదటి సంవత్సరం చూస్తే మొత్తం బూతులే. ఒక సంవత్సర కాలం పాటు మొత్తం బూతులు తిట్టుడే పని పెట్టుకున్నాడు ఆయన. తర్వాత కాలంలో ఆ నిర్ణయాలన్నీ దేనికి తీసుకుంటున్నాడో, ఎందుకు తీసుకుంటున్నాడో అర్థం కానటువంటి పరిస్థితులు కొంత. సో కాబట్టి మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే ఊర్లల్లో ప్రజలు కట్టెలు తీసుకొని, పొరకమటలు తీసుకొని వెనకాల పడి గదిమి కొట్టేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఉరికిచి కొట్టేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో దీనికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. రిజర్వేషన్ల అంశం కావచ్చు, 6 గ్యారంటీల విషయం కావచ్చు. ఇప్పుడు ఏమైపోయిందంటే తెలంగాణ సమాజం మొత్తంలో రెడ్లని ఒక అపోజిషన్ లెక్క చూస్తూ ఉన్నారు, ఒక శత్రువు లెక్క చూస్తూ ఉన్నారు సమాజం. ఆ బీసీ రిజర్వేషన్ తోటి రెడ్లను మొత్తము బీసీ సమాజం కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఒక శత్రువు లెక్క ఫిక్స్ అయిపోయారు. ఎట్లా అయిపోయారు అంటే ఇప్పుడు కొన్ని కులాల పట్ల కొందరికి ఒక ఫిక్స్డ్ అభిప్రాయం ఉంటుంది. ఇక అది మరింత ఫిక్స్ చేసి పెట్టారు. రెడ్లకు ఓట్లు వేయకూడదు, రెడ్డా అంటే ఒక ఆలోచన చేయాలనేటువంటి విధంగా తయారు చేసి పెట్టిండు. సో కాబట్టి అన్ని వర్గాలు, అన్ని కులాలు దూరమైనవి అని చెప్పేసి ఒక కథనాన్ని చాలా స్పష్టంగా రాసిండు. సో ఇగో ఈ కథనము చాలా క్లియర్గా రాసిండు. దాని సారాంశమే ఇది. ఫస్ట్ 6 గ్యారంటీల అమలులో చాలా ఘోరంగా విఫలమైంది ఆయన. దాంతోపాటు మంత్రుల మధ్య గొడవలు, వాటాల పంపకాలు, లొల్లి. ఇది బయటపడినంత వరకు మంచిగానే ఉంటుంది. బయటపడ్డాక ఈ లొల్లి గురించి కూడా నేను మాట్లాడతా. ఇప్పుడు ఈ లొల్లి బయటపడ్డాక
ఇజ్జత్ పోగొట్టుకున్నారు మొత్తం. దొంగలు కలిసి ఊర్లు వంచుకొని అదే దొంగలు ఒలివెట్టుకుంటే దొంగతనం అంతా బయటపడ్డట్టు, వీని దొంగతనం వాడు బయటేస్తాడు, వాని దొంగతనం వీడు బయటేస్తాడు. ఎందుకంటే ఇద్దరు దొంగలే కదా. సో కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య ఉన్నటువంటి పంచాయతీ కూడా ఈ వాటాల పంపకాలతో బయటపడితే ఏమవుతుంది? మరి నీ వాటా నీకు వచ్చింది, నా వాటా నాకు వచ్చింది, అసలు పంచాయతీ ఏంది? వాటాల్లో తేడాలు రావడంతో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే ఆహా వీళ్ళు మొత్తం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దోసుకొని తినేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు అనుకోవాల్సి ఉంటుంది. అది వాస్తవమే. గదే ఇక్కడ మల్లికార్జున ఖర్గే చెప్పినట్టుగా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ మళ్ళా గెలుచుడు కల్లా. తెలంగాణలో పార్టీని రేవంత్ నిండా ముంచిండు. ఖర్గే వ్యాఖ్యలతో దుమారం. రేవంత్ను సీఎం చేసి తప్పు చేశాం, 2 ఏళ్లలో ప్రజా వ్యతిరేకత, 2 ఏళ్లలోనే ప్రజా వ్యతిరేకత, 2 ఏళ్లలో కాదు నాయన, ఏడాది లోపలనే కావాల్సినంత వ్యతిరేకత ముట్టగట్టి పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. మేనేజ్ చేస్తూ ఉన్నాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ నాయకులు కొండా సురేఖ కూతురు ఎవరైతే ఉన్నారో, కూతురు సుష్మితా పటేల్, ఈ కొండా సురేఖ సుష్మితా పటేల్ చేసేటువంటి వ్యాఖ్యలు ఆషామాషి వ్యాఖ్యలు అండి. రేవంత్ రెడ్డి ఎట్లా మేనేజ్ చేస్తున్నాడో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆషామాషి వ్యాఖ్యల ఎంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు. ఇందులో ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి అత్యంత సన్నిహితులైనటువంటి రోహిన్ రెడ్డి ఉన్నాడు. దాంతోపాటు ఇంకా ఎవరు, కొండల్ రెడ్డి ఉన్నాడు, తిరుపతి రెడ్డి ఉన్నాడు, వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఇంతమంది రెడ్లు ఉన్నారు. ఇలా అందరి మీద ఆమె చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యల మీద ఒక్క మీడియా సంస్థ కూడా ఒక కథనం రాయలేదు. సిగ్గులేదు ఈ మీడియాకి. నేను చెప్తున్నా కదా, ఒక్క కథనం అన్న రాయలేదండి. తెలంగాణలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకున్నటువంటి మీడియా సంస్థలు ఉన్నాయా లేవా అర్థం కాదు. సుష్మితా పటేల్ ఒక మంత్రి కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు పేర్లు తీసుకొని చేసింది ఆమె. ఎక్స్టార్షన్ చేసిరని మా ఓఎస్డీ అరెస్ట్ చేసేందుకు వచ్చిరు కదా, మరి ఎక్స్టార్షన్ చేసేందుకు అక్కడ పంపించినటువంటి వ్యక్తి రోహిన్ రెడ్డి, ఆడికి వచ్చినటువంటి వ్యక్తి రోహిన్ రెడ్డి, ఆయనను పంపించింది రేవంత్ రెడ్డి. మరి గన్ను ఉంటే రేవంత్ రెడ్డి ఇచ్చి పంపించిండు ఆయనకి. అసలు గన్ను ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఈ ఎక్స్టార్షన్ ఏంది, ఇవన్నిటి మీద ఆమె ఆరోపణలు చేస్తే కనీసం ఒక కథనం రాయలే. ఇంత పెద్ద వ్యవహారం నడిస్తే మన డీజీపీ గారు ఎఫ్ఐఆర్ నమోదు చేయలే. గ్రేట్ పోలీసింగ్, తెలంగాణలో అద్భుతమైనటువంటి పోలీసులు. జూబ్లీ హిల్స్లో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపించే ఆధారాలు బయట పెడితే గా విషయాన్ని మనం చెప్పేందుకు మన మీద కేసులు పెట్టిరు. ఇవాళ జూబ్లీ మన ఫిలిం నగర్ పిఎస్లో కేసు నమోదు చేసిరంట, రమ్మని ఫోన్ చేసిరు రాత్రే. కానీ ఒక కొండా సురేఖ కూతురు, ఒక మినిస్టర్ కూతురు ముఖ్యమంత్రి మీద, వాళ్ళ అనుచరుల మీద, కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నాయకుల మీద ఆరోపణలు చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ లేదు, దాని మీద కనీసం ఎక్కడ కూడా ఒక వార్త రాదు. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ఇందిరమ్మ రాజ్యం, దొంగలకు సద్దులు కట్టేటువంటి ప్రభుత్వం ఇది. మీరు కలిసి దోసుకోవచ్చు, రాష్ట్రాన్ని ఆగం చేయొచ్చు, కుక్కలు దింపేసినటువంటి విస్తరాకు లెక్క చేయొచ్చు. ఎవడైనా వాస్తవాలు ప్రజలకు చెప్తే మాత్రం కేసులు పెట్టాలి, ఇబ్బందులకు గురి చేయాలి. ఇదేనా? ఇదే దిక్కుమాలిన ప్రభుత్వం, ఇది దిక్కుమాలిన పోలీస్ వ్యవస్థ. డీజీపీ గారికి, కమిషనర్లకు ఈ కళ్ళు కనపడవా? సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళ చెవులకు వినపడతలేవా? ఎందుకు రోహిన్ రెడ్డి మీద ఈ ఎక్స్టార్షన్ కేసు నమోదు చేయలేదు? ఓఎస్డీని తొలగించారు కదా, ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక వ్యక్తిని ఒక మంత్రి తన కారులో తీసుకపోతే కనీసం ఎందుకు దాని మీద స్పందన లేదు? అంటే మీరు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు, అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేసినా ఏం కదన్నమాట, అన్నీ ప్రాబ్లం ఉండదు. అదే మిగతా వాళ్ళు మాట్లాడితే తప్పు, నోరు తెరిస్తే తప్పు, దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ ఆధారాలు బయట పెడితే ఇవి నిజమేనా కాదని అడిగితే తప్పు, దానికి కేసు పెడతారు. పెట్టినోడికి సిగ్గు ఉండాలి, పిలిచినోడికి ఉండాలి. ఈ ప్రభుత్వం ఈ రకంగా మళ్ళీ ఇదే దొంగ ఓట్ల మీద, ఇదే ఓట్ చోరీ మీద దేశమంతటి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ముఖం ఉందా రాహుల్ గాంధీకి? తెలంగాణకు వచ్చే ముఖం ఉందా? జూబ్లీహిల్స్కి వచ్చే ముఖం ఉందా ప్రచారానికి? లేదు.
ఎందుకంటే ఆ రకంగా ఉన్నది వీళ్ళ వ్యవహారం కాబట్టి. ఈ వార్తను రాసిర్రా, అందుకే మేనేజ్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి తప్పులు చేస్తున్నాడు, ఆ తప్పులు బయటకు రాకుండా మీడియాని మేనేజ్ చేస్తున్నాడు. సోషల్ మీడియా మీద బురద తల్లిండి ఆల్రెడీ. సోషల్ మీడియా ఇది ఈ పార్టీది, అది ఆ పార్టీది. ఆయన అదే సోషల్ మీడియాని వాడుకొని పైకి వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఇలా ముఖ్యమంత్రి అయినాక అదే సోషల్ మీడియా ఇది పనికిరాంది, గొట్టాలు, ట్యూబులు అని చెప్పేసి అంటున్నాడు. ఆ ట్యూబులు దించే రాడ్డు ఇంకొక 3 ఏళ్ళకి కనపడుతుంది నీకు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ట్యూబులు రాడ్డు దింపితే ఏ రకంగా ఉంటుంది, ఎట్లా ఉంటుందో, ఏ రకంగా అది అవుతుందో ఒక 3 years తర్వాత నీకు కనపడుతుంది. కర్మగాలి నువ్వు ఓడిపోతే ఆ రాడ్ ఇంకా రప్చర్ అవుతూ ఉంటుంది. ఇంకా నువ్వు ఇంతకంటే చేసేది ఏమి ఉండదు. సో కాబట్టి యూట్యూబ్లని, ఈ ట్యూబులని, ఆ ట్యూబ్లని, గొట్టాలని, లొట్టాలని చెప్పేసి మాట్లాడండి ఆయన. ఎందుకంటే అయిపోయింది కదా, ఓడ దాటేసిండు. ఆ ఓడతో ఏం పని మనకు? ఏరు దాటినాక ఓడమల్ల నేను బోడమల్ల అని అంటాడు, దాన్ని తిప్పేసి తగలేస్తాడు. కానీ మరి అటు నుంచి ఇటు రావాలంటే మళ్ళీ అదే ఓడ కావాలి. అప్పుడు అర్థమవుతుంది కథ. రేపు ప్రతిపక్షంలోకి వచ్చినాక ఇవాళ ప్రభుత్వానికి జోకుతున్నటువంటి ఈ మీడియా ఛానళ్ళన్నీ రేపు మళ్ళీ ఎవడ అధికారంలోకి వస్తే వాన్ సంఖ్యలకు జరుగుతాయి. మళ్ళీ అప్పుడు ఈయనకు కావాల్సింది గివే యూట్యూబ్ ఛానళ్ళు. ఏది రేవంత్ రెడ్డి గారికి కావాల్సింది, ఈ కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది మళ్ళీ గివే యూట్యూబ్ ఛానళ్ళు. అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అప్పుడు ప్రభుత్వాన్ని చేసేందుకు మళ్ళా ఈ యూట్యూబ్ ఛానల్సే ముందుకు వస్తాయి. యూట్యూబ్ ఛానల్సే డిజిటల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రజలకు అక్కడికి వచ్చే వార్తలు రాయదు. అది కేవలము యాడ్స్ కోసము, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసము, వాళ్ళ దందాల కోసం, ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసము మేనేజ్ చేసుకుంటూ పోతూ ఉంటారు అంతే. RRR బాధితుల గురించి ఒక వార్త వచ్చింది ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. రైతుల ఎరువుల గోస గురించి వచ్చిందా ఒక వార్త. నిరుద్యోగ సమస్యల గురించి ఒక వార్త వచ్చిందా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూపిస్తారా? రాదు. ఎందుకంటే వాళ్ళు మేనేజ్ చేసేస్తారు వాటిని. యూట్యూబ్ని మేనేజ్ చేయలేరు కదా. ఇది ప్రజల గొంతుక లెక్క నిలబడతా ఉన్నాయి యూట్యూబ్లు కానీ, డిజిటల్ మీడియాలు కానీ. ఎందుకంటే వీళ్ళని మేనేజ్ చేయలేరు. రేపు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పదవి పోతే మళ్ళీ కావాల్సింది ఇవే పత్రికలు, ఇవే ఛానళ్ళు. ఇగో రేవంత్ను సీఎం చేసి తప్పు చేశాం, 2 ఏళ్లలోనే ప్రజా వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన. సౌత్ ఫస్ట్ సంచలన కథనం. ప్రజల్లో వ్యతిరేకతకు పాలన వైఫల్యమే కారణము. మంత్రుల పంపకాల గొడవలు నష్టం చేసినాయి. గ్యారంటీల అమలులో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మహిళలకు 2500, వృద్ధులకు 4000 పింఛన్ హామీ ఇప్పటికీ అమలు కాకపోవడం విచారకరం. బీసీ కోటాపై ఇష్టానుసారంగా ముందుకెళ్లారు. రేవంత్ వల్ల బీసీల్లో దోషిగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. ఆయన ఏం తెలియక చేయలే. నీ కాంగ్రెస్ పార్టీని పురాగా బొందబెట్టేసి తర్వాత ఆయన బీజేపీలకు దుంకడం కోసం ప్లాన్ చేసుకున్నాడు. ఇది మీ ఎడ్డి కాంగ్రెస్ వాళ్ళకు మీకు అర్థం అయితలేదు, అర్థం కాదు కూడా. మీరు చూస్తూ ఉండండి. రేపు మీ పార్టీ దిక్కు దివాన్ లేకుండా అయిందనుకో, దాని వెంటనే ఇటు పక్కకు పెట్టేస్తాడు. మన మాసిపోయిన అంగి తీసి పక్కన పెడతాం చూస్తాం మనం. అంత సింపుల్గా ఇటు అంగి తీసి పక్కన పెట్టేసి కొత్త అంగి అంటే బీజేపీ అంగి వేసుకొని అలా పోయి జాయిన్ అవుతాడు. నిక్కరు అంగిలు వేసుకొని పోయి టోపీలు పెట్టుకొని పోయి అలా జాయిన్ అవుతాడు. ఆయన అంత ఈజీగా వెళ్ళిపోతాడు. మీ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బొందబెట్టడం కోసమే ఆయన చేస్తున్న కార్యక్రమం. మోడీ ఏజెంట్ లెక్క, అమిత్ షా ఏజెంట్ లెక్క మొదటి నుంచి ఆయన బిహేవ్ చేస్తూనే ఉన్నాడు. మీ ఎడ్డి కాంగ్రెస్ వాళ్ళకే అర్థమవుతలేదు అది. ఇంకా పిచ్చోన్ లెక్క మీరు అందరు కూడా ఆయన నమ్ముతూ ఉన్నారు పాపం. మీ అసలు కాంగ్రెస్ వాళ్ళకు ఇంకా సోయి రాదు. అది వచ్చే సమయానికి మీ చేతిలో ఉన్నటువంటి వ్యవహారం జారిపోతుంది. రేవంత్ వల్ల బీసీల్లో దోషిగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దోషిగా కాదు, శత్రువు లెక్క, ఒక పగోడు లెక్క చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని బీసీలు. ఎందుకంటే ఎన్ని తీర్ల మోసం చేసిర్రు. ఎవడు చెప్పింది నీకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్? నీకు చేతగానప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టే దబ్బు లేనప్పుడు ఎవడు చెప్పింది ఇదంతా? ఎవడు చెప్పమన్నాడు? రెడ్డి దళిత సెక్షన్లు దూరం అయ్యేటువంటి స్థితి వచ్చింది. కొందరు ఎమ్మెల్యేలతోటి ఖర్గే ఆవేదన వ్యక్తం చేసిండు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లోనే కాదు ఆ పార్టీ అధినాయకత్వంలోనూ భ్రమలు తొలగిపోయాయా? 10 ఏళ్ల కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, తాను సీఎంగా ఉంటానంటూ పదే రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం తెలంగాణలో మళ్ళీ గెలిచే పరిస్థితి లేదని నమ్ముతున్నదా? అవునని అంటున్నది సౌత్ ఫస్ట్ ఆన్లైన్ ఎడిషన్ తాజా కథనం. ఇటీవల తనను కలిసిన కొందరు అసంతృప్త ఎమ్మెల్యేల ఎదుట కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాసినటువంటి తాజా కథనం రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి పైన
అధిష్టానము ఆందోళనను తేటతెల్లం చేసింది. ఒకటి, ఖర్గే నిరాశకు కారణాలు. ఒకటి, సొంత సర్కార్ పైన మల్లికార్జున ఖర్గే నిరాశకు ప్రధానంగా 4 కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి హామీలను అమలు చేయడంలో వైఫల్యం కావడం ఒకటి, 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో పెరిగినటువంటి వ్యతిరేకత, అసంతృప్తి. ఈ రెండో లైన్ తప్పు. వ్యతిరేకత కాదు, అది కోపం, పగ, ప్రతీకారం తీర్చుకోవడం కోసం, సమయం కోసం వెయిట్ చూస్తున్నారు వాళ్ళు. పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రుల అంతర్గత కలహాలు, కుమ్ములాటలు, వాటల పంపకాలు. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు సరిగ్గా చేయకపోవడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టంగా అయినాయి. మొత్తానికి ఇది అయిపోయిందని చెప్పేసి ఒక కథనం.